టాస్క్లు ఎవరు చేయలేదు, మా ఇద్దరు చేశారు. టాస్క్స్ ఇద్దరే చేశారు. మీకు అర్థం కాకుంటే అడగండి, మళ్ళీ చేపిస్తాను. మీరు అది చేస్తేనే మీకు అర్థం అవుతుంది. టోటల్ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. కీవర్డ్స్ అనేది టోటల్ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ కీవర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇందులో నుంచి మనకు 5 నుంచి 8 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. దగ్గర దగ్గర 5 నుంచి 8 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు. 2 మెంబర్స్ చేశారు అంతే, ఇంకా ఎవరు చేయలేదు. మీరు కరెక్టా రాంగ్ అనేది ఆలోచించొద్దండి. కరెక్ట్ కానీ రాంగ్ కానీ మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేయి పంపిస్తేనే కదా మీరు ట్రై చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. మీరు కరెక్ట్ చేసిండొచ్చు, రాంగ్ చేసిండొచ్చు, ఏదైనా చేయండి. బట్ మీరు ట్రై చేసి పంపిస్తే నాకు అర్థం అవుతుంది మీరు కనీసం ట్రై చేస్తున్నారని. ఓకే. లాస్ట్ క్లాస్లో మనము టైటిల్ గురించి, డిస్క్రిప్షన్ గురించి, కీవర్డ్స్ గురించి, యూఆర్ఎల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనము హెడర్ ట్యాగ్స్ చెప్పుకుందాం. హెడర్ ట్యాగ్స్ అంటే ఏంటంటే, హెడర్ ట్యాగ్స్ అనేది మనకు H1 నుంచి H6 ఉంటాయి ట్యాగ్స్. అంటే H1, H2, H3, H4, H5, H6 ఇలా మనకు హెడర్ ట్యాగ్స్ అనేది ఈ H1, H2, H3, H4, H5, H6 అనేటి ఇలా ఉంటాయి మనకు ట్యాగ్స్ 1 నుంచి 6 వరకు. వీటిలో డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు H1 ట్యాగ్ అనేది మనకి ఏమవుతుంది అంటే సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, బిగ్ సైజ్ ఉంటుంది. ఇది బిగ్ సైజ్ ఉంటుంది. అదే H2 అంటే ఏముంటుంది అంటే దీనికంటే కొంచెం చిన్నది, పై దానికంటే కొంచెం స్మాల్, కొంచెం స్మాల్. మళ్ళీ H3 ఏముంటుంది, H2 కంటే కొంచెం స్మాల్, హెచ్ టూ కంటే స్మాల్. ఓకే. H4 ఎంత ఉంటుంది, H3 కంటే కొంచెం చిన్నది. H5 ఎలా ఉంటుంది, H4 కంటే కొంచెం చిన్నది. H6 ఎలా ఉంటుంది, H5 కంటే కొంచెం చిన్నది. ఇలా కోడింగ్ మనకు ఇలా అనేది సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది H1 నుంచి H6 వరకు. ఏదైతే మనము మన కోడింగ్లో అంటే మనం మన పేజ్లో యూజ్ చేసేదానికి ప్రతి పేజ్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేజ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఫ్లైట్ టికెట్స్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఫ్లైట్ టికెట్స్ అని చెప్పి సెర్చ్ చేస్తాను. ఫ్లైట్ టికెట్స్ అని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం. ఏదోటి సరే, ఒక వెబ్సైట్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ అని ఒక వెబ్సైట్ తీసుకున్నాం. వెబ్సైట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ చూడండి ప్రోడక్ట్ ఆఫరింగ్ అనేది, ఈ ప్రోడక్ట్ ఆఫరింగ్ అని కనిపిస్తుంది కదా, ఇది అనేది మనకు ఒక సైజ్ ఉంటుంది. ఈ మేక్ మై ట్రిప్ అనేది ఒక సైజ్ ఉంటుంది. ఇవన్నీ హెడ్డింగ్స్. అబౌట్ ది సైట్ అనేది ఒక హెడ్డింగ్ ఉంటుంది. ఇక్కడ కార్పొరేట్ ట్రావెల్ అనేది ఒక హెడ్డింగ్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కొంచెం హెడ్డింగ్ అనేది పెరిగింది చూడండి. ఇట్లా ఒక్కొక్కటి మనకు ఒక సైజ్ ఉంటుంది. ఇప్పుడు ట్రైన్స్ అని కొట్టాను, ఇక్కడ కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది చూడండి. ఒక్కొక్క దానికి ఒక సైజ్ ఉంటుంది. అంటే ఇలా మనకు ఈచ్ అండ్ ఎవరీ పేజ్లో H1 ఉంటుంది కదా, మినిమం అనేది H1 ట్యాగ్. ఈ H1 ట్యాగ్ అయితే ఏదిందో మినిమం అంటే మనకు ఒక్క ట్యాగ్ మాత్రమే ఉండాలి. ఓకే. మినిమం అంటే ఒక్క ట్యాగ్ మాత్రమే ఉండాలి. మినిమం అండ్ మ్యాక్సిమం ఒక్క ట్యాగ్ మాత్రమే ఉండాలి. ప్రతి పేజీకి H1 ట్యాగ్ అనేది మనము ఒకటే రెఫర్ చేస్తాం. ఓకే. ప్రతి పేజీకి మనము ఒక్క H1 ట్యాగ్ మాత్రమే రెఫర్ చేస్తాం. H2 నుంచి H6 వరకు అంటే H2, H3, H4, H5, H6 ఈ ట్యాగ్స్ ఎన్నైనా ఉండొచ్చు. ఈ అన్లిమిటెడ్ ఎన్నైనా ఉండొచ్చు, వీటితో మనకు సంబంధం లేదు. ఓన్లీ H1 ట్యాగ్ మాత్రం ఒక్క ట్యాగే ఉండాలి. ఈ ఒక్క ట్యాగ్ ఎక్కడ, ప్రతి పేజీకి ఒక ట్యాగ్. అంటే ఇప్పుడు మన పేజ్ ఏంటి, ఇక్కడ ఇప్పుడు ఫ్లైట్స్ అనేది ఒక పేజీ, ఈ పేజీలో మనకు H1 ట్యాగ్ ఒకటి ఉండాలి. హోటల్స్ అనే పేజ్ ఒకటి, ఈ పేజ్లో H1 ట్యాగ్ అనేది ఒకటి ఉండాలి. నెక్స్ట్ హోమ్ స్టైల్స్ అండ్ విల్లాస్, ఈ పేజ్లో H1 ట్యాగ్ అనేది ఒకటి ఉండాలి. హాలిడేస్, ఈ పేజ్లో H1 ట్యాగ్ అనేది ఒకటి ఉండాలి. ఓకే. ట్రైన్స్, ఇట్లా ప్రతి పేజ్లో మనకి ఎన్ని పేజెస్ అయితే ఉన్నాయో అన్ని పేజెస్లో H1 ట్యాగ్ అనేది ఒకటి ఉండాలి. అదే ఇప్పుడు వేరే వెబ్సైట్ తీసుకున్నానంటే, ఇప్పుడు microtech.co.in అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో మనకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, హోమ్ పేజ్లో మనకు ఇప్పుడు బిజినెస్ ప్రమోషన్స్ అని ఉంది. ఇది ఒక్కటి మనకి H1 ట్యాగ్ ఉండాలి. మిగిలినవన్నీ ఇక్కడ హెడ్డింగ్స్ వచ్చినాయి, SEO అని, వీడియో మార్కెటింగ్ అని, ఇవన్నీ H2 కానీ H3 కానీ ఇట్లా ఉండాలా. అన్ని H1 ట్యాగ్స్ ఉండకూడదు. నెక్స్ట్ బిజినెస్ ప్రమోషన్స్లో చాలా వచ్చినాయి. రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ అని, హాస్పిటల్ ప్రమోషన్స్ అని, రెస్టారెంట్ ప్రమోషన్స్ అని, స్ట్రీట్ ఫుడ్ ప్రమోషన్స్ అని, కన్సల్టెన్సీ ప్రమోషన్స్ అని, డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయి. వీటిలో ఏదో ఒకటి మనం ఒకటి క్లిక్ చేసుకున్నామంటే ఏదో ఒకటి, ఇప్పుడు ఇది రియల్ ఎస్టేట్ అని తీసుకున్నాం అనుకో, దీంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ ఉంది కదా, H1 ట్యాగ్ అనేది ఇది ఒక్కటే ఉండాలి.
మిగిలినన్ని H2 కానీ H3 కానీ H4 కానీ H5 కానీ H6 కానీ ఇట్లా ఎన్నైనా ఉండొచ్చు. మనకు ఎవరి పేజ్లో H1 ట్యాగ్ అనేది ఒకటే ఉండాలి. ఇప్పుడు కంట్రోల్ యూ నొక్కితే కంట్రోల్ F అని సెర్చ్ కొట్టి H1 అని క్లిక్ చేసినామంటే మనకు చూపిస్తాయి. H1 అని క్లిక్ చేసినామంటే ఓకే, ఇక్కడ H1 ట్యాగ్స్ అనేది మెన్షన్ చేయలేదు చూడండి. మెన్షన్ చేయకుండా చూపిదు. మనకు H1 ట్యాగ్స్ అనేది ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది మొత్తం చూపిస్తుంది. ఎక్కడ అనేది ఇది నెక్స్ట్ ఒక టూల్ ఉంటుంది. ఈ టూల్ మనం జనరేట్ చేసుకున్నాం అంటే ఈ టూల్లో ఏమవుతుందంటే మనకి ఏమేమి ఉన్నాయి టైటిల్, డిస్క్రిప్షన్ అన్ని ఆటోమేటిక్లీ అవే చూపిస్తాయి. ఆ టూల్స్ చేసుకున్నామంటే ఆటోమేటిక్లీ అవే చూపిస్తాయి. ఆ టూల్ ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో మీకు చూపిస్తాను. 2 టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. డైరెక్ట్గా రిజల్ట్ వచ్చేది. ఇది మనకి ఏంటంటే తెలుసుకునేది. మీకు ఇంత ముందు బాక్స్ చూపించాను, ఎక్సెల్ బాక్స్. రిజల్ట్ ఒక జాబ్ లోకి వెళ్ళాక మనం రిజల్ట్ ఎలా ఇవ్వాలని H1 ట్యాగ్ అని పెట్టి అక్కడ H1 ట్యాగ్ అయితే ఏదైతే ఉందో అలా ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం సేమ్. ఓకేనా? ఇలా మనం ట్యాగ్స్ అనేటి నీట్గా A to Z ట్యాగ్స్ అనేటి మనం ఒకదాని తర్వాత ఒకటి ప్రొవైడ్ చేస్తాం. దీని తర్వాత మనకు నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నల్ లింక్స్. ఓకే, ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటంటే మన వెబ్సైట్లో ఇంకా లింక్స్ అనేది ఎక్కువ ఉండడం. ఇప్పుడు ఇది మన వెబ్సైట్లో ఇక్కడ ఏముంది, ఇక్కడ క్లిక్ చేస్తే వేరే చోట గెట్ ఇన్ టచ్ నౌ చూడండి, గెట్ ఇన్ టచ్ నౌ అని చెప్పి మాతో కనెక్ట్ అవ్వండి అని ఒక దాని నుంచి ఇంకో దానికి లింక్ ఇవ్వడము ఇలా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇంటర్నల్ లింక్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు వికీపీడియాని ఓపెన్ చేస్తా. వికీపీడియా ఓపెన్ చేసి ఓకే, వికీపీడియాని ఓపెన్ చేసిన ఇప్పుడు ఏమని కొడతాడు, మూవీస్ అని కొడతా. మూవీస్ అని కొట్టి సెర్చ్ చేస్తే ఇక్కడ మీరు గమనించినట్లయితే చూడండి, ఏ ఫిలిం ఆల్సో కాల్డ్ ఏ మూవీ, మోషన్ పోస్టర్, మోషన్ పిక్చర్, మూవింగ్ పిక్చర్, ఫోటో ప్లే, ఇట్లా కంటెంట్ వచ్చింది. కంటెంట్ వచ్చి అక్కడక్కడ బ్లూ కలర్స్ లో వచ్చినాయి చూడండి. విజువల్ ఆర్ట్, సినిమాటోగ్రఫీ, ఫిలిం మేకింగ్, ఫిలిం ఇండస్ట్రీ, ఆర్ట్, ఫోటోగ్రాఫిక్, మోషన్ పిక్చర్, యానిమేషన్, సిజిఎల్, కంప్యూటర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ఫోటోగ్రాఫిక్, ఫిలిం స్టాక్, ఇట్లా డిఫరెంట్ వచ్చాయి మనకు. ఓకేనా? ఇక్కడ మనకు ఏదైతే డిఫరెంట్గా వచ్చాయి బ్లూ కలర్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకు ఇంటర్నల్ లింక్స్. అంటే ఇప్పుడు ఈ లింక్ ని క్లిక్ చేశానంటే విజువల్ ఆర్ట్ అనేది, దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇంకో వెబ్సైట్లోకి వెళ్ళాం. ఇక్కడ మళ్ళీ చాలా వచ్చాయి. ఏదో ఇప్పుడు క్లిక్ చేసినామంటే పెయింటింగ్ అని క్లిక్ చేసింటే ఇక్కడ ఇది ఓపెన్ అయ్యింది చూడండి. క్లప్చర్స్, పిక్చర్స్, ఈ పెయింటింగ్స్ మొత్తం ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చేసాం, మ్యారోస్ అని ఓపెన్ చేసినాయి. ఇక్కడ ఓపెన్ చేస్తే మళ్ళీ మనకు ఇంకోటి ఓపెన్ అయింది. ఇట్లా ఇక్కడ ఇంటర్నల్ లింక్స్ అనేవి ఎందుకు ఇస్తారంటే డిఫరెంట్ ఇంటర్నల్ లింక్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారంటే ఏ వెబ్సైట్ అయినా సరే మీరు ఒకటి గమనించినట్లయితే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్లోకి వెళ్ళినామంటే ఆ వెబ్సైట్ నుంచి వేరే వెబ్సైట్లోకి మనం వెళ్ళకూడదు. ఓకేనా? ఒక వెబ్సైట్లోకి వెళ్ళామంటే వాడు ఏం చేస్తాడంటే నా వెబ్సైట్లోనే ఉండాలా, ఇక్కడిక్కడే తిరుగుతా ఇక్కడే ఉండాలి, వేరే చోటికి వెళ్ళకూడదు అని చెప్పి అక్కడక్కడే మనకు లింక్స్ ఇస్తాడు, డిఫరెంట్ కంటెంట్స్. ఒకవేళ ఇక్కడ ఏం లింక్స్ ఇవ్వకుండా అనుకో మనం చదివేస్తాం, చదివి ఇక్కడ అయిపోయిందిలే అని చెప్పి వేరే చోటుకి వచ్చి మళ్ళీ ఇంకో వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడికి వెళ్తాం. అదే ఇక్కడ లింక్స్ ఇచ్చినారంటే మనం ప్రతి లింకును ఈచ్ అండ్ ఎవ్రీ లింకును మనము ఒక్కొక్కటి మనం చదువుతాం. అంటే ఒక్కొక్కటి చెక్ చేస్తాం, ఈ లింక్లో ఏమున్నాయి, ఇక్కడ ఏం ఆఫర్స్ ఉన్నాయి అని అన్ని చూస్తాం. అంతేగాని అట్లా కాకుండా మనం ఏదో ఒకటే జస్ట్ ఇచ్చామనుకో, ఇట్లా ఒకటే పేజ్ ఇచ్చామనుకో, ఇక్కడ ఏమి లే, ఇక్కడ లింక్స్ ఏం లేవు. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏదో ఉంది, జస్ట్ ఇదేదో ఇండోనేషియా, మలేషియా అండ్ సింగపూర్ హ్యాండ్ బుక్ అని ఇచ్చాడు అంతే, ఇక్కడ ఇంకేం లింక్స్ లేవని చెప్పి మనం ఏం చేస్తాం, బ్యాక్ వచ్చేసి వేరేది ఎక్కడికో ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వికీపీడియా అని ఉంది కదా, వికీపీడియా అంటే ఇట్లా వచ్చినాయి, ఇట్లా చాలా వచ్చినాయి, ఇక్కడ వేరేటి వచ్చినాయి, మనం వేరే లింక్లోకి వెళ్ళిపోతాం. ఆ లింక్లోకి వెళ్ళిపోకుండా మనం ఇక్కడిక్కడే ఏదైతే ఉన్నాయో అక్కడిక్కడే మనం తిరగాలని చెప్పి వాడి వెబ్సైట్లో టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయాలని చెప్పి వాడు మనకు అక్కడక్కడే లింక్ ఇస్తాడు. మీరు ఏదైనా కోర్స్ చదివినప్పుడు కానీ ఏదైనా సరే కోర్ట్స్ అట్లా వచ్చిన కొటేషన్స్ అట్లా వచ్చినప్పుడు చూడండి, ఆ కొటేషన్ అయిపోయాక కింద మళ్ళీ లింక్ ఇస్తాడు. లింక్ ఇచ్చేసి ఆ లింక్లో మనకి ఏదైతే కావాలనో మళ్ళీ నెక్స్ట్ మీకు వేరేది ఏమన్నా కావాలంటే ఆ లింక్ను క్లిక్ చేయండి అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. సరేనా? ఇది ఆల్రెడీ క్లాస్ అనేది మీకు పంపించాను, మీ ఫ్యాకల్టీకి పంపించాను, వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి. నాకు ఎవరైతే పింగ్ చేశారో వాళ్ళకు కూడా పంపించాను. ఓకే, ఇవి అప్ టు ఇంతవరకు మీరు తెలుసుకోవాలి. టైటిల్, డిస్క్రిప్షను, కీవర్డ్స్, యుఆర్ఎల్, ఇంటర్నల్ లింక్స్ అండ్ ఆల్సో H1 నుంచి H6 ట్యాగ్స్, H1 నుంచి H6 ట్యాగ్స్, ఇవన్నీ హెడ్డింగ్స్ అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ మనము ఇంకా ఏమున్నాయి మనం తెలుసుకోవాల్సింది, వెబ్సైట్ స్పీడు,
వెబ్సైట్ సైజు, ఇంకా మొబైల్ స్కోరు, ఇలాంటివన్నీ నెక్స్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పిన వాటికైతే ఓన్లీ యూఆర్ఎల్ ఒక్కదానికి సపరేట్ టూల్ అవసరం. యూఆర్ఎల్ టెస్టింగ్, యూఆర్ఎల్ ఫ్రెండ్లీ చెక్కర్ అనే టూల్ వాడినాం సపరేట్గా. మిగిలిన దాంట్లోకి దేనికి వాడలేదు. అవి ఎక్కడ చెక్ చేయాలనేది నెక్స్ట్ నేను చెప్తాను. ఓకే, మీకు ఒకవేళ ఏమన్నా అర్థం కాకుండా అడగండి, మళ్ళీ అదేనే చెప్పుకుందాం. మీకు అర్థం అయినాకనే నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఓకే, ఇంకొకటి ఏంటంటే మెయిన్గా మీకు అర్థం అయినా కాకపోయినా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా, ప్రతి దానికి మీరు రెస్పాన్స్ అనేది ఇస్తే నాకు అర్థం అవుతుంది మీరు ఉన్నారా లేదా, నా నా వాయిస్ అనేది మీకు వస్తుందా లేదా అనేది నాకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనం చెప్పుకునేది ఆన్లైన్ క్లాస్ కాబట్టి నా వాయిస్ మీకు వస్తుందో లేదో తెలియదు. మీరు నాకు నేను మీరు రెస్పాండ్ అవుతున్నారా లేదా అనేది నేను క్వశ్చన్లు అడిగితే మీరు ఆన్సర్లు చెప్పినప్పుడే కదా నాకు తెలిసేది మీకు వినిపిస్తుందని. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ లో రాంగ్ అనేది ఏది లేదు, ప్రతిదీ కరెక్టే. సో ఎవరు భయపడద్దండి. అందరం తప్పులు చేసి కరెక్ట్ చేసుకున్న వాళ్ళమే, ఎవరికి రాదు. మీరు తప్పు చేస్తే ఎవరో ఏదో అనుకుంటారని అయితే అసలు ఎవరు ఏమనుకోవద్దండి. మనం ట్రై చేద్దాం. నవ్వే వాళ్ళకి అదే పని, నవ్వుతూనే ఉంటారు, వాళ్ళకేం పని ఉండదు. మనం ట్రై చేసి నేర్చుకుందాం. ఓకే, మీకు ఏం అర్థం కాకుండా ఖచ్చితంగా అడగండి, నేను చెప్పిస్తాను, ఎన్నిసార్లు చెప్పిస్తాను. ఓకే, ఓకే అమ్మా. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు చెప్పిన వరకు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? కీవర్డ్స్ గురించి ఒకసారి ట్రై చేయండి. రికార్డింగ్ క్లాస్ ఉంటుంది కదా, ఒకవేళ మళ్ళీ వినండి. మీకు అర్థం కాకుండా అడగండి, నేను చెప్పిస్తాను. దాని గురించి టాస్క్ చేసేదానికి ట్రై చేయండి. ఓకే, ఓకే అమ్మా. విల్ మీట్ యూ నెక్స్ట్ క్లాస్.